చంద్రబాబు నాయుడు గారు వచ్చి నైట్ ఇక్కడే పడుకోకుండా తెల్లవారులు మేల్కొని దాదాపు 150 బోట్లు తెప్పించారు, ఫిషింగ్ బోట్స్. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని తెప్పించారు, 24 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చినాయి. అట్లాగే హెలికాప్టర్లు. ఇమ్మీడియట్గా సెంట్రల్ మినిస్టర్ గారితో మాట్లాడి, అమిత్ షా గారితో మాట్లాడి, ఆ నైటే మాట్లాడి ఉదయానికే దాదాపు 6 హెలికాప్టర్లు, మిలిటరీ హెలికాప్టర్లు తెప్పించడం జరిగింది. డ్రోన్స్, ఫస్ట్ టైం డ్రోన్స్ ద్వారా ఇంటికి మరి ఫుడ్ ప్యాకెట్స్ అందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాటర్లో పడవలు కూడా వెళ్ళినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఆ వాటర్ ఫ్లడ్కి కనీ విని ఎరిగిన రీతిలో టెక్నాలజీని కూడా ఉపయోగించుకుని అక్కడ డ్రోన్స్ పెట్టి ఏదైతే ఫ్లడ్ బ్రీచ్ అయినాయో, గత గవర్నమెంట్లో వాళ్ళు చేసిన నిర్లక్ష్యం కారణంగా పడినటువంటి బ్రీచ్ని యుద్ధ ప్రాతిపదికన మిలిటరీని కూడా దింపి అవన్నీ కూడా పూడ్పించడం, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఈవెంట్స్. ఇది ఎప్పటికీ మర్చిపోలేం. ఇదే కాదు, చాలామంది స్వచ్ఛంద సంస్థలు నిజంగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలామంది ఎంప్లాయీస్, చిన్న పిల్లలు వాళ్ళ కిడ్నీ బ్యాంకులు కూడా తీసుకొచ్చి వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు. దాదాపు 270 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. 270 కోట్ల రూపాయల అక్షరాల ఈ రిలీఫ్కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద అందించారంటే ప్రజలను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా ఇంకా కొన్ని చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా 2-3 రోజుల్లోనే ఎన్యూమరేషన్ అయినా కూడా పూర్తి చేయాల్సింది ఉంది. 14-15వ తారీఖుల కల్లా ఎన్యూమరేషన్ పూర్తి చేసుకుని 17వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అనౌన్స్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత ఎన్యూమరేషన్ అందరూ కూడా ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదు. ఎందుకు బ్యాంకర్స్ని పిలిచారు, బైకులకి రిపేర్ల గురించి, ఇన్సూరెన్స్ గురించి వాళ్ళందరినీ కూడా మీటింగ్స్ పెట్టించి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తారు దీంట్లో. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చూపినటువంటి స్ఫూర్తిని మనస్ఫూర్తిగా అభినందనలు. ఆయన వినాయక చవితి ఇక్కడే చేస్తున్నారు. ఈరోజు ఆయన పెళ్లి రోజు కూడా ఇక్కడే ఉండి లాస్ట్ మినిట్ వరకు మా అందరికీ ఒక డైరెక్షన్ ఇచ్చి ఇవాళ అందరినీ కాపాడారు. సెంట్రల్ టీమ్స్ని తెప్పించారు. రేపు కూడా ఒక సెంట్రల్ టీం ఈ రైతులు పడినటువంటి నష్టాన్ని అంచనాలు వేయటానికి సెంట్రల్ టీం కూడా వాళ్ళు కూడా వస్తున్నారు, 2వ విడత వస్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ వచ్చారు. ఇవన్నీ కూడా ఇంత అద్భుతంగా చేసినందుకు మరొకసారి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, యావత్ మంత్రివర్గానికి, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్లకి, సెక్రటరీలకి, సచివాలయ ఎంప్లాయీస్కి, టోటల్ ఈ విపత్తులో భాగస్వాములై మరి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను.